మమ్మీ మీ ఫ్రెండ్ మన ఊరు మారెమ్మని చూసిందని చెప్తావు కదా, అది స్టోరీ చెప్పు మమ్మీ. వాళ్ళది అనంతపూర్. నా ఫ్రెండ్ కులాయమ్మని, ఆయన భర్త హాస్పిటల్లో పనిచేస్తా అంటాడు. ఆమె ఓ పొద్దులో బయటకు వచ్చింది. బయటకు వచ్చింటే 12-12:30 అయింటుంది. బయటకు వచ్చి చూస్తే ఆమె తెల్ల చీర కట్టుకొని ఆ పక్క ఇద్దరిని ఈ పక్క ఇద్దరిని పట్టుకొని చేతుల్లో నుంచి పోతా ఉందంట. ఏమి చూసిందంట. చూసినా కానీ ఇట్లే చూస్తా అంటే ఆమె పోతా ఉందంట. పోయి మళ్ళీ ఆనంక ఈమె ఎక్కడో పోతా ఉందని చెప్పేసి చూస్తే ఆమె దావు పట్టుకొని పోతా అంటే మళ్ళీ ఈమెకు భయం అయిందంట. అయ్యో అమ్మవారి అమ్మ ఎవరు కాదంటానని చెప్పి లోపలికి వెళ్ళిపోయిందంట. లోపలికి వెళ్ళిపోయినాక కొంచెం గజ్జల శబ్దం మాదిరి వచ్చినట్టు దూరం పోయినాక అప్పుడు అంతేనంట. ఇంకా అమ్మ లోపలికి వెళ్ళిపోయింది, కనబడినే లేదు. ముందు నుండి చూసిందా ఊరికే వెనకల నుండి చూసిందా? ముందు నుంచే చూసింది. అవునా? ముఖమంతా చూసిందా? అంతా చూసింది. అవునా? ఆ చేతిలో ఇట్లతో ఎవరిని పట్టుకొని పిల్లల్ని ఆ చేతిలో ఇద్దరిని ఈ చేతిలో ఇద్దరిని పిల్లల్ని పట్టుకొని పోతా. ఆమె ఎట్లుంది అనేది ఏమని చెప్పిందా? అవన్నీ ఏం చెప్పలేదు. ఎంట్రుకులు పొడువుగా అట్లా ఏం చెప్పలేదు. ఏమి చెప్పలేదు. ఆమెను చూసినాను నేను. ఇద్దరు పిల్లల్ని చేతిలో పట్టుకొని ఆ పక్క ఇద్దరిని ఈ పక్క ఇద్దరిని చేతిలో పట్టుకొని తెల్ల చీర కట్టుకొని పోతా అందమ్మ. నేను చూసినాను అంటని చెప్పింది పొద్దున్న అందరికీ లేచినాక. మేము విన్నామంతే. థ్యాంక్ యూ మమ్మీ.